గుట్టివాడ గ్రామ పంచాయతీ సబ్బవరం మండలంలో మేము ఒక పండగ వాతావరణంలో తల్లిదండ్రుల సమక్షంలో గ్రామ పెద్దలు నేను సర్పంచ్ నా పేరు చాలా పుణ్యన నా సమక్షంలో ఒక పండగ వాతావరణంలో మేము చేసుకుంటున్నాం. అంటే జూలైలో జరిగింది, మళ్ళీ అగైన్ మనం ఇప్పుడు చేస్తున్నాం. కనీసం అంటే ఈ విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్కి, టీచర్స్కి, తల్లిదండ్రులకి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది ఏ విషయంలో అయినా. ఇక్కడ టీచర్లు ఏంటంటే జ్ఞానాన్ని మనకి బోధిస్తారు. అది ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలకి మనం విద్యాబుద్ధులు కాకుండా రాగానే భోజనం చేశారా లేకపోతే స్నాక్స్ ఇస్తాం. అదే కాకుండా దాని తర్వాత ఇవాళ ఏం జరిగింది, టీచర్ గారు ఏం చెప్పారు అని ఒక రిలేషన్షిప్. అంటే పేరెంట్స్ ఏంటంటే భోజనం వరకు బాగా చూస్తారు, కానీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి అంత టీచరే చూసుకుంటారులే అనేటువంటి ఒక లక్ష్యం, ఒక ఆలోచన. ఆ ఆలోచన నుంచి పేరెంట్స్ బయటికి రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, గాలిపటం ఎప్పుడు స్వేచ్ఛగానే ఎగరాలి, కానీ చేతిలో దారం ఉండాలి. ఆ దారం అనేది పేరెంట్స్. పిల్లలు విద్యాబుద్ధులు ఎలా నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, మంచిగా వెళ్తున్నారా? ఎందుకంటే ఒక విద్యార్థి చెడిపోయాడంటే సమాజంలో అతను ఒక చెడ్డ వ్యక్తిగా మారితే ఎంతమంది స్పాయిల్ అవుతారనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కూడా ఈ విషయంలో మనం చెప్పవలసిన విషయం ఉంది. ఎందుకంటే చిన్నప్పుడే పిల్లలకి ఎలా ఉండాలి, ఒక మంచి వ్యక్తి ఎలా పెరగాలనేది విద్యార్థికి తల్లిదండ్రుల గురించి అవసరం చాలా. అందులో భాగంగా ఇక్కడ టీచర్ గారు ఎంతైతే 80% ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇది వాళ్ళ బాధ్యతగా గుర్తించాలి. ఎందుకంటే ఇది ఏదో ఒక గౌరవం మంత్రి గారు ఇస్తున్నారు, టీచర్ గారికి పెడుతున్నారు, ఏదో అవుతుంది అన్ని కాకుండా బాధ్యతాయుతంగా. ఎందుకంటే ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతున్నాం కనుక ఇక్కడ ఏం జరుగుతుంది, మన బాధ్యత ఏంటి మన పిల్లల విషయంలో అనేది ప్రతి సలమేనా గారికి, మన సార్ సల వెంకటేశ్వర గారికి, మన సెక్రటరీ గారికి, మన సార్ అందరికీ నా నమస్కారాలు అండి. మా విద్యార్థుల తల్లిదండ్రులకు నా నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే మా స్కూల్ లేదు. వాళ్ళందరూ కూడా మంచి విద్యాబోధన అందించడానికి 100% కష్టపడుతున్నాను. నా కోరిక ఒకటేనండి, ఇప్పుడు నేను స్కూల్లో సింగిల్ టీచర్గా చేస్తున్నాను. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇంకో టీచర్ వచ్చినట్టు కృషి చేయడానికి నేనైతే కష్టపడుతున్నాను. నాకు మన సర్పంచ్ గారు, మన నాయకులు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అది నెరవేరాలని మాత్రం నా చిన్న కోరిక సార్. ఆ నెరవేరితే అక్కడ ఆటోమేటిక్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలు ఆటోమేటిక్ పెరుగుతారని నా దృఢ నిశ్చయంతో ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. ఈ పేరెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తి చెప్తున్నాను. మా పిల్లల్ని ఒకసారి ఇంటి దగ్గర ఏం చెప్పారో ఒకసారి అడగండి. అవి అడిగితే మీరు ఒకసారి బ్యాకప్ చేస్తే చాలండి. మీరు ఏదో అడిగారు ఇంకా మాకు కూడా కొంచెం భయం వస్తుంది అన్నమాట. పేరెంట్స్ అడుగుతున్నారు, మనం కూడా ఏదైనా చెప్పాలి అని ఉంటుందండి. కానీ ఇక్కడ ఉన్న పేరెంట్స్ మాత్రం చాలా మంచివాళ్ళు సార్. నిజంగా ఇప్పుడు ఉన్న 11 మంది పేరెంట్స్ కూడా అన్ని విధాలుగా నాకు సపోర్ట్ చేస్తున్నారండి. బ్రహ్మాండంగానే వస్తున్నారు, పిల్లలు కూడా నీటి తయారు చేసి పంపిస్తున్నారండి. థ్యాంక్ యూ ఆల్. మన పేరెంట్స్ ఎవరైనా వచ్చి మాట్లాడితే ఒకసారి మాట్లాడండి. మన పంచాయతీ ప్రెసిడెంట్ అమ్మగారు, మేళ అమ్మగారు చెప్పండి. ఇక్కడ సెక్రటరీ గారు, మరి రావు గారు, మన టీచర్ గారు అందరూ సమక్షంలో ఈ యొక్క ఆత్మీయ సమావేశం మరి జరుగుతున్నందుకు చాలా గౌరవంగా ఉన్నది. మరి ఈరోజు చాలా సుదినమని మనం అనుకోవచ్చు. ఫస్ట్ మనకు దైవం ఎవరంటే మాతృదేవోభవ అని చెప్పడం జరిగింది. మరి మనకు ఫస్ట్ కొంట దైవం ఒక తల్లి, తరువాతన పితృదేవోభవ అన్నారు. తరువాతన మనకి రెండవ దైవం పెద్ద దైవం అయినటువంటి తండ్రి, తరువాతన గురుదేవోభవ అన్నారు, అనగా గురువుగారు. తరువాతన ఆచార్య దేవోభవ అన్నారు, ఆచార్యులు అనగా సర్వము కూడా సర్వ సృష్టికర్త, అన్ని విద్యలు వచ్చినవాడు, అందరికీ అన్ని విషయాలు చెప్పినటువంటి వాడు ఆచార్యులని అంటారు. మరి గురువు గారి ఆధ్వర్యంలో మరి పిల్లలకి 50 మందికి కూడా గురువు యొక్క ఆశీస్సులు ఉంటేనే పిల్లలు